హాయ్ అండి. ఓ వంట ఒక మాటకి స్వాగతం అండి. కొత్త ఆవకాయ పచ్చడి పట్టుకుంటున్నాం. సంవత్సరానికి ఒక్కసారి ఆవకాయ పట్టుకుంటే సంవత్సరం అంతా కూడా ముక్క గట్టిగా ఉంటుంది. రంగు, రుచి అన్నీ కూడా బాగుంటాయి. మనం మంచి కారం, మంచి కాయలు తీసుకుని పట్టుకుంటే ఈ మే నెల ఆఖరికి పట్టుకుంటామండి మేము ఎప్పుడు కూడా. ఎందుకంటే మే నెల ఆఖరిలో జలాలు మంచి కాయలు వస్తాయి, ముదురుగాయలు. ఎప్పుడు కూడా మే నెల ఆఖరిలోనే మా ఆవకాయ పచ్చడి పట్టుకుంటాము. మంచి జలాల్లో ఊటా ఉంటుంది, పులుపు ఉంటుంది. ఆవకాయ పచ్చడి కూడా మనకి గ్రేవీ బాగుంటుంది, పుల్ల పుల్లగా బాగుంటుంది. ఈ ఆవకాయ పచ్చడికి మేము జలాలు తీసుకున్నాము. మంచి ముదురుకాయలు, పెద్ద కాయలు తీసుకుని తెచ్చి నీళ్ళల్లో కొంచెం ఉప్పు వేసి నీళ్ళల్లో ఒక గంట నానబెట్టి శుభ్రంగా కడిగి చివళ్ళు తొడాలు తీసుకుని శుభ్రంగా కడుక్కున్నాము. ఉప్పు నీళ్ళల్లో ఒక గంట నానాలి. పచ్చళ్ళల్లో కల్లా రారాజు ఆవకాయ పచ్చడి అండి, మహారాజు మాగాయ పచ్చడి. ఈ కాయలన్నీ కూడా ఇట్ట శుభ్రంగా కడిగి తుడిచి ఆరబెట్టుకున్న ఆవాలు, మెంతులు, చిన్నుల్లిపాయలు, ఉప్పు, ఆయిల్ ప్యాకెట్ అన్నీ కూడా కొద్దిసేపు ఎండలో పెట్టుకున్నాము. ఒక 100 గ్రాములు మెంతులు వేయించుకుంటున్నాను. అన్నీ వేయించి అక్కడ పెట్టుకోవాలి. మనం చిన్నుల్లిపాయలు చేతితో వలవాలంటే చాలా టైం పట్టిద్ది. నా దగ్గర ప్లాస్టిక్ రబ్బర్ లాంటిది చిన్నుల్లిపాయలు ఒలిచేదేనండి, ఏనాటి నుంచో ఉంటుంది. ఈ టైంలో బయటకు వస్తుంటుంది. ఎక్కువ చిన్నుల్లిపాయలు పట్టేది మనకు ఆవకాయ పచ్చడితోనే. కొంచెం కొంచెం ఆ గొట్టంలో పోసి రుద్దుకుంటే చాలా మట్టుకు పొట్టంతా వచ్చేసిద్ది. పొట్టు పోయినవి అన్నీ ఏరుకుని ఎక్కడన్నా ఒకటి ఉంటే ఒలుసుకుంటే కేజీ చున్నీలపాయలు కూడా 5 నిమిషాల్లో ఒలుచుకోవచ్చు, 5-10 నిమిషాల్లోనే ఒలుచుకోవచ్చు. ఇది ఆకురాయి కత్తిపేట అండి, మా ఇంట్లోనే ఉంది. 50 ఏళ్ళ నాటి కత్తిపేట. ఎప్పుడు ఈ కత్తిపేటతోనే మేము మార్కెట్లో కొట్టించుకోము, ఇంట్లోనే కోసుకుంటాము. చూడండి జలాలు పెద్ద పెద్ద కాయలు. మనకి చెక్కలు కూడా సమానంగా తీసుకోవాలి కోసేటప్పుడు, అప్పుడే మనకి టెంక కూడా అన్నిటికీ వచ్చింది. ఆ చెక్కలన్నీ అట్ట కోసి పెట్టుకుని పై జీడి తీసేసి లోపల ఒక పేపర్ లాంటి పొర ఉంటుంది, అది శుభ్రంగా స్పూన్తో తీసేసుకోవాలి. ఒక్కరు కూడా ఉండకూడదు, పచ్చడి పాడైద్ది. ఆ లోపల పొర లాంటిది ఉంటుంది, జీడి తీసేసినాక ఆ పొర తీసేసుకోండి. ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదిగో స్పూన్ తట్ట ఆ పై లేయర్ అంతా కూడా తీసేస్తే పొట్టు పొట్టుగా వచ్చేసిద్ది. కాయని శుభ్రంగా క్లాత్ పెట్టి తుడుచుకోవాలి ఆ పొట్టు అంతా తీసేసినాక. ఆవకాయ పచ్చడి మనం అన్నీ కూడా మనం వాడుకునే స్పూన్లు, కత్తిపేట అన్నీ కలుపుకునే బొచ్చ అన్నీ కూడా గిన్నెలు అన్నీ కూడా పొడిగా ఉండాలి. మనం మిక్సీ చేసుకునే ఆవపిండికి జారు కానీ అన్నీ పొడిగా ఉండాలి. మనం కలుపుకునే బొచ్చి కూడా ఆరబెట్టుకోవాలి. పెద్ద కాయలు కనుక ఇట్లా బారుగా మూడు మూడు ముక్కలు కోసుకున్నాము. మళ్ళీ తర్వాత టెంకి రావాలి. 3 ముక్కలకు కూడా దీనికి టెంకి రావాలి. మనం అడ్డంగా చిన్న ముక్కలు కోసుకున్నప్పుడు కూడా ప్రతి ముక్కకి టెంకి వస్తేనే పచ్చడి నిలవ ఉంటుంది సంవత్సరం పాటు. అట్ట బారుకు కోసుకున్నాక చిన్న చిన్న ముక్కలకు కూడా టెంకి రావాలి. చూడండి పెద్ద కాయలు కనుక అట్ట బారుగా ఒక్కొక్క చెక్కకి 3 ముక్కలు వచ్చినాయి. ఇప్పుడు వీటిని మళ్ళీ 4 ముక్కలు 5 ముక్కలు టెంకుని చూసుకుని టెంకు వచ్చేదాన్ని బట్టి ముక్కకి టెంకి రావాలి, అప్పుడే పచ్చడి నిల్వ ఉంటుంది. ఇట్ట అన్నీ కూడా ఇట్ట కోసుకోవాలి. చూడండి ముక్కలు ఎంత బాగుండేవి, ప్రతి ముక్కకి టెంకు వచ్చింది. అన్నీ ఇట్ట కోసుకుని కొలుచుకుందాము. వీటిని ఫ్యాన్ కింద కాసేపు ఆరబెట్టుకుందాం. మళ్ళీ ఇదిగోండి మా దగ్గర మానిక సోల, నేను వెనకటి నుంచి కూడా 50 ఏళ్ళ నుంచి మానిక సోలతోనే పట్టుకుంటాను. ఒక మానిక్కి ఆపు స్వాల కారం, ఆపు స్వాల ఉప్పు, ఆపుకు తక్కువగా ఆవు పిండి, కొంచెం మెంతులు, ముప్పావులో ఒక 1/2 కేజీ ఆయిల్, పల్లి ఆయిల్ పోసుకుంటాము. మీరు దేంతో అన్నా గొలుసుకోండి. 1/2 లీటర్ లోటా కానీ 1/4 లీటర్ గ్లాసు కానీ దేంతో గొలుసుకున్న 4కి అన్నీ ఆపు కల్లుప్పు ఎండబెట్టి మిక్సీ వేసుకుంది ఆపు వేసుకోవాలి. కారం ఆపు తక్కువగా ఆవుపిండి, ఒక 100 గ్రాములు, ఒక పావు మెంతులు కూడా వేయించి పొడి చేసుకుని అన్నీ కూడా ముప్పావు లీటరు ఆయిల్ పోసుకోవాలి. పల్లి ఆయిల్ అయినా పప్పు నూనె అయినా సరే. నేను ఇప్పుడు 4 లోటాలు తీసుకున్నాను. 1/2 లీటర్ దాంతో 4 లోటాలు పోసుకున్నా కదా, దీనికి అన్నీ ఆపు వేసుకుంటాను. ఆవు పిండికి అతి తగ్గించేసుకోండి. ఒక 100 గ్రాములు మెంతులు వేసుకుందాము. ఈ ముక్కలన్నీ కూడా ఒక గంట ఆరబెట్టుకున్నాను. ఈ ఆవాలు మిక్సీ వేసుకుని ఆవు పిండే తీసుకోండి, ఆవు పిండి గొలుసుకోండి. ఇవి సన్న ఆవాలండి, కొత్త ఆవాలు. నేను నెల ముందలే తెచ్చి కడిగి ఎండబెట్టి డబ్బాలో పోసుకున్నాను.
ఈరోజు ఎమ్మటే మనం అన్నీ రెడీగా ఉండయి కాబట్టి ఎమ్మటే వేసుకోవచ్చు. మీరు ఆవపిండి మిక్సీ చేసుకున్నాక జల్లెడ పట్టుకొని మెత్తగా వేసుకోవాలి. అప్పుడే మనకు గ్రేవీ మెత్తగా ఉంటుంది. నేను ఒక టీ గ్లాసు మెంతులు వేయించి మిక్సీ వేసుకుంటున్నాను. మనం కొలుచుకున్న దాంతో పావు వచ్చినాయి. ఉప్పు కూడా మెత్తగా ఒక లోటా తీసుకుని మిక్సీ వేసుకోండి. కొంత తీసి పక్కన పెట్టుకోండి. ఎందుకంటే ఒకేసారి ఎత్తే ముక్కకు పట్టిద్ది. మళ్ళీ మూడో రోజు కలుపుకోవచ్చు. నేను పావు కేజీ చిన్నుల్లిపాయలు తీసుకుని సగం కచ్చాబచ్చాగా పేస్ట్ వేసుకుని కొన్ని పొడి ఎట్టి పెట్టుకున్న. వేయించుకున్న మెంతుల్లో నుంచి ఒక స్పూన్ మెంతులు వేసుకున్న. ఉప్పు, కారం, ఆవపిండి, మెంతిపిండి, ఒక స్పూన్ మెంతులు వేసుకున్న. ఒక స్పూన్ పసుపు కూడా వేసుకుని ఒక గుప్పిడి చిన్నుల్లిపాయలు కూడా పొట్టు తీసి ఒలుచుకుని కొన్ని వేసుకున్నాం. సగం పేస్టు సగం ఏమో ఈ పాయలు దీనిలో వేసుకుని ఈ మసాలా అంతా ఇప్పుడు కలుపుకోవాలి. ఆవకాయ పచ్చడి అంటే ప్రాసెస్ ఎక్కువ, పని ఎక్కువ అండి. కానీ సంవత్సరం పొడుగుతా తినవచ్చు మనం. ఒకరోజు కష్టపడితే సంవత్సరం అంతా కూడా ముద్దపప్పు ఆవకాయ పచ్చడి తినాలనుకున్నప్పుడు ఈ మసాలా అంతా ఇట్ట కలుపుకుని చేత్తో కలిపితే బాగా కలిసిద్ది. మనం గెరిటితో కంటే కూడా చేయి శుభ్రంగా తుడిచి ఆరబెట్టుకుని మనం తడి ఏమీ లేకుండా శుభ్రంగా తుడుచుకుని చేత్తోనే కలుపుకోవాలి అన్నీ కూడా. అప్పుడే బాగా కలిసిద్ది. నేను పల్లి ఆయిల్ తీసుకుంటున్నా. మీరు కావాలంటే పప్పు నూనె అయినా తీసుకోవచ్చు. నేను ఎప్పుడు పల్లి ఆయిలే వాడతాము. దీనికి మనం 4 లోటాలకి 30 లోట ఆయిల్ పల్లి ఆయిల్ పోసుకుని ఒక గిన్నెలో దీనిలో ఒక్క స్పూన్ పసుపు వేసుకుని ముక్కలు కూడా దీనిలో ఒక 5 నిమిషాలు కొంచెం కొంచెం వేసుకుని ఒక 2 నిమిషాలు అట్టి పెట్టి మళ్ళీ తీసి వేరే బౌల్లో పోసుకుందాము. నేను ఈ లోటాతో 30 లోటాని ఆయిల్ పోసుకున్నాను. ఒక స్పూన్ పసుపు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇట్ట కలుపుకుని ఇప్పుడు ముక్కలన్నీ కూడా దీనిలో ఆయిల్లో వేసుకుని తీసుకోవాలి. అప్పుడే ముక్క గట్టిగాను ఉంటుంది. ఉప్పు కారం కూడా బాగా పడతాయి అన్నమాట. కొంచెం కొంచెం ఆయిల్లో మెల్లిగా వేసుకోవాలి చిందకుండా. అట్ట కలుపుకుని 1 నిమిషం ఉంచి అవన్నీ తీసి మళ్ళీ వేరే బొచ్చులో వేసుకుని అప్పుడు ఒక లేయరు ఉప్పు, ఒక లేయరు కారం, ఒక లేయరు అట్ట కలుపుకోవాలి. చూడండి అన్నీ కూడా ఆయిల్లో నుంచి తీసి గెరిటితో ఆయిల్ అంతా కిందకు వచ్చేస్తుంది. కారినాక ఇప్పుడు ఈ టబ్బులో వేసుకుని మనం పచ్చడి కలుపుకుందాము. ఆవకాయ పచ్చడి అయితే ఈ జలాలతో పట్టుకుంటే అండి పచ్చడి పుల్ల పుల్లగా అసలు ఆ ముక్క గట్టిగా సంవత్సరం ఉండా చాలా బాగుంటుంది. మనం మిక్సీ వేసుకుని చిన్నుల్లిపాయలు కూడా కచ్చాబచ్చాగా వేసుకుని అవి కూడా ముక్కలు ఆయిల్లో నుంచి తీసిన ముక్కల్లో వేసుకుని ఒక లేయర్ కారం, ఒక లేయర్ ముక్కలు, ఒక లేయర్ కారం అట్ట మనం మసాలా కారం అన్నీ కలిపి ఆడబెట్టుకున్నాం కదా. అట్టాగే ఆయిల్లో వేసుకున్న ముక్కలు ఒక లేయరు, కారం ఒక లేయర్ వేసుకుని ఇట్ట కలుపుకుందాము. మీరు కావాలంటే అచ్చగా ముక్కలు తీసి కారంలో వేసి అయినా తీసేసుకోవచ్చు. అన్నీ కూడా ఇట్ట ఒక్కొక్క లేయరు కొన్ని వేసుకున్నాక మళ్ళీ ఒకసారి అడుగు నుంచి తిప్పుకోవాలి. మనం ఇట్ట గెరిటితో తిప్పుకుంటే కలవదండి. చెయ్యి శుభ్రంగా తుడుచుకుని చేతితో కలుపుకున్నామంటే అట్ట కారంలో వేసుకునైనా కొన్ని కొన్ని ముక్కలు ఉప్పు కారం బాగా పట్టిద్ది. ఈ తీసైనా మళ్ళీ వేరే బొచ్చులో వేసుకోవచ్చు. చూడండి అన్నీ కూడా అట్ట కారంలో పైన అట్ట కలిపితే ముక్కకి ఉప్పు కారం పట్టిద్ది. అన్నీ కొన్ని కొన్ని కలుపుకుని అట్ట తీసుకుని వేసుకోవాలి. మీకు అట్ట ఈలుగుంటే అట్ట ఇట్లయినా చేసుకోవచ్చు. ఆయిల్లో నుంచి తీసి ఒక లేయర్ ముక్కలు, ఒక లేయర్ మసాలా కారం అయినా వేసుకోవచ్చు. అన్నీ వేసేసుకుని ఆ మిగిలిన కారం కూడా పోసేసుకుని మనకు మిగిలిన ఆయిల్ కూడా పోసేసుకుందాం. అదిగంత మిగిలింది ఈ ఆయిల్ కూడా పోసేసుకుని ఒక్కసారి చేతితో కలుపుకొని అదిం పెడదాము. అట్ట చేతితో అదిం పెడితే ఆవకాయ పచ్చడి రెడీ అయిందండి. రోజు ఒక్కసారి తిప్పుకుని మూత పెట్టుకుని రోజు ఒక్కసారి మళ్ళీ కలదిప్పుకోవాలి. అప్పుడే ఉప్పు కారం బాగా పడతాయి. నీరు ఊరిద్ది బాగా. ముక్కలో నుంచి నీరు బయటకు వచ్చిద్ది. ముక్కకు ఉప్పు కారం పట్టిద్ది. చూడండి ఆయిల్ ఎట్ట బేరుకుందో. ఇది మర్నాడు అండి. మర్నాడు మళ్ళీ ఇంకొకసారి తిప్పుకోవాలి. మూడో నాడు ఉప్పు చూసుకుని రైస్లో కలుపుకుని తిని చూసి అప్పుడు మళ్ళీ ఉప్పు పట్టిద్దండి. నిలవ పచ్చడి కదా ఉప్పు పట్టిద్ది. మీరు మళ్ళీ ఒక టీ గ్లాస్ అయినా పట్టిద్ది. చూసుకుని రైస్లో కలిపికుని కొంచెం తిని చూసి అప్పుడు మళ్ళీ జాడీలో పెట్టుకోండి. ముందుగా పెట్టుకోవాకండి. అంతా ఇట్ట కలుపుకున్నాం కదా. ఇది మళ్ళీ మూడో రోజు మళ్ళీ
మూడో రోజు మళ్ళీ చూడండి చేత్తోనే కలుపుకుని ఇది 4-5 రోజులు ప్రాసెస్ అండి. ముందలగానే ఒక్కసారి జాడీలో పెట్టుకోకూడదు. మీకేమన్నా కాయలో పులుపు తగ్గినా పచ్చట్లో పులుపు తగ్గినా నాకు ఇదిగో మళ్ళీ టీ గ్లాసు మిక్సీ వేసుకున్న కల్లుప్పే వాడుకోవాలి, రాతి ఉప్పే వాడుకోవాలి. పచ్చళ్ళల్లోకి ఆవకాయ పచ్చట్లోకి తప్పకుండా వాడుకోవాలి. ఇది ఆమ్చూరు పౌడర్ అండి. ఇది మా పచ్చి మామిడికాయ పొడి. మీకు పచ్చడి ఏమన్నా కాయలు పులుపు తగ్గినా పచ్చడి పులుపు లేకపోయినా ఆమ్చూరు పౌడర్ 4 స్పూన్లు వేసుకోండి. గ్రేవీ వచ్చిద్ది, పులుపు వచ్చిద్ది. ఇప్పుడు ఉప్పు వేసుకున్నాం కదా, కలుపుకుని జాడీలో కొంచెం ఆయిల్ వేసుకుందాం. అడుగున ఎప్పుడైనా ఆవకాయ పచ్చడికి అడుగున కొంచెం ఆయిల్ వేసుకుని, నేను ఎందుకంటే కొంచెం ఆయిల్ తక్కువే పోసుకున్నాను. నేను ఇది అమెరికా కొరియర్ వేయాలి, ఆయిల్ అక్కడ కలుపుకుంటారు, అందుకని నేను తక్కువ పోసాను. ఇప్పుడు జాడీలో ఆయిల్ పోసుకున్నాం కదా, అంతా ఇట్ట జాడీలో పెట్టుకుని కొంత పచ్చడి ఇట్ట పెట్టుకుని దానికి జాడీ మూత పెట్టి వాసన కట్టుకుందాము. ఈ సంవత్సరం పాటు ఇట్టాగే ఉంటుంది. వెనక ఈ జాడీల్లోనే పెట్టుకుంటే సంవత్సరం పాటు రంగు రుచి అన్నీ ఉండేవి. ఇదేనండి ఆవకాయ పచ్చడి. కొత్త ఆవకాయ పచ్చడి రెడీ అయిపోయింది. సంవత్సరానికి ఒకసారి పట్టుకున్న ఆవకాయ పచ్చడి మనం ఎప్పుడూ కూడా ముద్దపప్పు ఆవకాయ పచ్చడి పచ్చళ్ళల్లో కల్లా రారాజు ఆవకాయ పచ్చడి, మాగాయ పచ్చడి బారాజు. చూడండి ఎంత బాగుందో. మనకు ఈ కారము 3/4 కారం అండి. ఇది 341 కారం ఉంటుంది. రంగుకు